హై ఫ్రెండ్స్ అందరికీ. సో ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు బీజిఎంఐలో గ్రూప్ పర్చేస్ అని ఒక ఈవెంట్ అయితే వచ్చింది కదా, దాని గురించి చెప్పమని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఆ గ్రూప్ పర్చేస్ ఈవెంట్ ఏంటి, అసలు దాన్ని ఎలా మనం కంప్లీట్ చేయాలి, అండ్ దానివల్ల మనకి ఏమైనా యూస్ ఉందా లేదా, ఇలా మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అండ్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ వచ్చేసి 8th May నుంచి June 7th, అంటే ఒక 1 month వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి మనం యూసీ పెట్టి కొనుక్కోవడానికి ఈ ఈవెంట్. అండ్ వాటి కిందనే మీకు డేట్ కూడా చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాగ్ స్కిన్ వచ్చేసి 18th వరకు ఉంటుంది, అండ్ ఆర్పీ పాయింట్స్ వచ్చేసి 15th వరకు ఉంటుంది. అలా ఇంకొకటి వెక్టర్ వచ్చేసి 18th వరకు, ఇలా అయితే ఉన్నాయి కదా. సో ఆ డేట్ అయిపోయినాక ఏంటంటే ఆ ఈవెంట్ ఉంటుంది, కానీ ఈ ఐటమ్స్ పోయి వేరే కొత్త ఐటమ్స్ అయితే వస్తాయి. సో అంతలోపే మీరు ఏంటంటే ఆ గ్రూప్ ఫామ్ చేసి లేకపోతే యూసీ పెట్టి ఏదైనా సరే ఐటమ్స్ కొనుక్కోవాలి. దాని తర్వాత ఐటమ్స్ కొనుక్కోవడానికి రాదు. అండ్ ఇక్కడ ఆ ఐటమ్ యొక్క ప్రైస్ కూడా రాసింది చూడండి. బ్యాగ్ యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2900 అంట, అంటే 3000 యూసీ అంట. మళ్ళీ దానికి డిస్కౌంట్ వచ్చేసి 2600 యూసీ అంట. సో ఇంకొకటి కింద చూడండి, వెక్టర్స్ కింద చూడండి 1000 యూసీ అంట. ఆ అవుట్ఫిట్ వచ్చేసి 900 యూసీ అంట. ఈ ఆఖరికి ఈ మాస్క్ చూడండి 360 యూసీ అంట. ఈ తొక్కల స్కిన్నులకు ఇంతేసి ప్రైజులు, మళ్ళీ దానికి డిస్కౌంటెడ్ ప్రైస్ అంట. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇందులో మీకు ఏదైనా ఒక ఐటమ్ కావాలి, అది ఎలా కొనాలంటే 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ మీకు డిస్కౌంటెడ్ పర్చేస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. కానీ అట్లా మాత్రం అస్సలు చేయకండి, ఎందుకంటే అంత యూసీ అసలు వర్తే కాదు, ఏ ఐటమ్కి కూడా వర్త్ కాదనమాట. అసలు అట్లాంటి ప్రయత్నాలు చేయకండి, ఎందుకంటే దీని ఈవెంట్ పేరు వచ్చేసి గ్రూప్ పర్చేస్ కదా. సో గ్రూప్ని ఫామ్ చేసుకొని పర్చేస్ చేసుకుంటే తక్కువ యూసీ అవుతుంది. సో అది ఎలాగోనో చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఆర్పీ కార్డ్స్ పాయింట్ ఉంది కదా, ఇది పర్చేస్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మోర్ గ్రూప్ పర్చేస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఏంటంటే ఇక్కడ టోటల్గా మనం 2 players టీమప్ అయి పర్చేస్ చేయొచ్చు, 4 players టీమప్ అయి పర్చేస్ చేయొచ్చు, అండ్ 6 players టీమప్ అయి పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ ఇద్దరితోటి టీమప్ అయి చేసినాం అనుకోండి, 50 యూసీ పెట్టి కొనుక్కోవాలి. అదే నలుగురిని గ్రూప్లో జాయిన్ చేసి పర్చేస్ చేసినాం అనుకోండి, అప్పుడు 30 యూసీ పెట్టి కొనుక్కోవాలి. ఇన్ కేస్ 6 మెంబర్స్ని ఒక గ్రూప్లో జాయిన్ చేసినాం అనుకోండి, అప్పుడు మనం 10 యూసీ పెట్టి కొనుక్కుంటే చాలన్నమాట. అంటే వాళ్ళు మన ఫ్రెండ్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళతో మ్యాచెస్ ఆడాల్సిన అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ గ్రూప్లో జాయిన్ అయితే చాలు, అంతే. అప్పుడు మనకు ఆ డిస్కౌంట్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. ఓన్లీ దీనికనే కాదు, వేరే ఐటమ్స్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. కానీ ఏంటంటే ఆ ఐటమ్ యొక్క కేటగిరీ, ఆ ఐటమ్ యొక్క వాల్యూ బట్టి అది నంబర్ ఆఫ్ ప్లేయర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ బ్యాగ్కి చూడండి, స్టార్టింగే 4 players ఉంది, లాస్ట్కి వచ్చేసరికి 12 players ఉంది. కానీ ఆర్పీ పాయింట్స్కి ఏమో తక్కువ ఉంది. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ బట్టి అట్లా తక్కువ మెంబర్సా ఎక్కువ మెంబర్సా అని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఈ ఆర్పీ పాయింట్స్ ఉంది కదా, ఇది కొనాలనుకుంటున్నా కదా, సింపుల్గా ఇక్కడ ర్యాండమ్గా ఏదైనా గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మీరే ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయొచ్చు. నేను ఏం చేస్తున్నా అంటే నేను ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు కూడా వీడు ఏమంటున్నాడు అంటే ఫస్ట్ 4 యూసీ డిపాజిట్ చేయమంటున్నాడు, దాని తర్వాతనే గ్రూప్ క్రియేట్ చేయొచ్చు అంట. వీడికి నమ్మకం కూడా లేకుండా పోతుంది. ఆఖరికి మనము యూసీ పెట్టామని డిపాజిట్ అంట, ఇది ఎక్కడి మాత్రం అయినా నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ నేను డిపాజిట్ చేసి ఆ యూసీ అదేంటి పర్చేస్ చేస్తున్నా. గ్రూప్ లీడర్గా నేనైతే ఉంటున్నా. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మన క్లాన్ మెంబర్స్ని కానీ మన ఫ్రెండ్స్ని కానీ, లేకపోతే అదేంటి క్విక్ ఇన్వైట్ అంటే ఇంక అందరికీ వెళ్తుంది ఇన్వైట్. అండ్ ఇంకొకటి షేర్ టు చాట్ ఛానల్ అంటే మొత్తం వరల్డ్ చాట్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇంకా నేనైతే గ్రూప్ క్రియేట్ చేసిన కదా, ఇట్లాంటి చిన్నవి ఉంటాయి కదా నార్మల్వి, ఆటోమేటిక్గా ర్యాండమ్సే చూసి జాయిన్ అయిపోతారు. అండ్ కొన్ని లెజెండరీవి పెద్దవి ఉంటాయి కదా, అలాంటి వాటికి జాయిన్ అవ్వకపోతే మన సెకండ్ అకౌంట్లు కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ తోటి కానీ జాయిన్ చేయాలి. కానీ గుర్తుపెట్టుకొని అట్లా జాయిన్ చేసినప్పుడు కూడా డిపాజిట్ అయితే అడుగుతుంది కదా. సో ఆ డిపాజిట్ అనేది కొంచెం చూసుకోవాలి. అట్లా అంటే ఆ అకౌంట్స్లో యూసీ ఉందా లేదా, పోయినా పర్లేదు అనుకుంటే అట్లా అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ గ్రూప్కి ఒక టైమర్ అనేది ఉంటుంది. ఆ టైమర్ లోపే మొత్తం 6 మెంబర్స్ కానీ 4 మెంబర్స్ కానీ జాయిన్ అవ్వాలి. లేదంటే ఆ గ్రూప్ మొత్తం మళ్ళీ డిస్మాంటిల్ అయిపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి అట్లా అనమాట. ఇంకా జస్ట్ నేను ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేసినో లేదో ఆటోమేటిక్గా ర్యాండమ్స్ అనేటోళ్ళు జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు నా గ్రూప్ అనేది మొత్తం ఫుల్ అయింది కదా, ఇక్కడ పే రిమైనింగ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఆల్రెడీ మనం 4 యూసీ ఇచ్చినాము, టోటల్ కాస్ట్ 10 యూసీ కదా, ఇంకా వీళ్ళ 6 యూసీ ఇవ్వమంటుంది. సో ఆ 6 యూసీ ఇచ్చిన నాకు ఆర్పీ కార్డ్ అయితే వచ్చేసింది. సో ఇలా మనం పర్చేస్ అయితే చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, మనం గ్రూప్లో జాయిన్ అయినప్పుడు డిపాజిట్ అయితే అడుగుతుంది కదా,
ఇన్ కేసు మనం గ్రూప్ కనుక సక్సెస్ఫుల్గా జాయిన్ అయినాక ఆ గ్రూప్ ఫిల్ అవ్వకుండా టైమర్ లోపు డిస్మాంటిల్ అయింది అనుకోండి, వాడేమంటుండంటే కొన్నిసార్లు ఏమో యూసీ ఇస్తా అంటుండు, కొన్నిసార్లు ఆ యూసీకి తగ్గట్లు అంటే నేను ఇప్పుడు 4 యూసీ పెట్టిన కదా, ఆ 4 యూసీకి సంబంధించిన వోచర్ ఇస్తా అంటుండు. అదేదో కొంచెం క్లారిటీ లేదు. సో యూసీ పెట్టినప్పుడు కొంచెం ఆలోచించే పెట్టండి, యూసీ వెనక్కి రాకపోతే కొంచెం కష్టం అనమాట. అండ్ ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఆర్పి కార్డ్ పాయింట్ కొన్నా కదా, అదొకటే కాదు, కావాలంటే మళ్ళీ వేరే ఐటమ్కి సంబంధించిన గ్రూప్ కూడా ఉంటుంది కదా, అందులో కూడా జాయిన్ అవ్వచ్చు, ఆ ఐటమ్స్ కూడా కొనుక్కోవచ్చు. ఎట్ ఎ టైం ఎన్ని గ్రూప్స్లో అయినా జాయిన్ అవ్వచ్చు, ఎన్ని ఐటమ్స్ అయినా కొనుక్కోవచ్చు. సో ఇది గ్రూప్ పర్చేస్ యొక్క ఈవెంట్ అయితే. అండ్ ఇంకా ఫైనల్గా ఇక్కడ కింద కొన్ని వోచర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా చెప్తాను చూడండి. ఇక్కడ పర్చేస్లు 1 అని ఉంది కదా, అంటే నేను ఒకసారి కొన్నందుకు ఒకటైతే చూపిస్తుంది, 2 కొంటే 2, 3 కొంటే 3 అట్లా కౌంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ 2 కొంటే నాకేంటంటే డిపాజిట్ వోచర్ అని ఉంది కదా, 1 యూసీది. సో ఇప్పుడు ఈ వోచర్ కనుక నాకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను 4 యూసీ పెట్టి డిపాజిట్ చేసిన కదా, అలాంటి టైంలో 4 యూసీ కాకుండా 3 యూసీకి వస్తుంది, అంటే 1 యూసీ డిస్కౌంట్. అదే ఒకవేళ 20 యూసీ కనుక ఉందనుకో డిపాజిట్, 19 యూసీ అవుతుంది. ఈ తొక్కలో 1 యూసీ డిస్కౌంట్ ఎడబెట్టుకోవాలి నాయన, నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడ పెట్టుకునేది చెప్పు, ఎక్కడ పెట్టుకుని ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే 4 టైమ్స్ కనుక మీరు పర్చేస్ చేసారు అనుకోండి, ఇది బేసిక్ వోచర్ అనేది వస్తుంది. సో ఈ బేసిక్ వోచర్ వల్ల లాభం ఏంటంటే, ఇక్కడ లెజెండరీ ఐటమ్స్ కాకుండా ఎపిక్ ఐటమ్స్, బేసిక్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి, ఇవి తక్కువ యూసీ కావాలంటే మనం ఏం చేసినాం, అందులో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, ఆ గ్రూప్లో జాయిన్ అయినాం, దాని తర్వాత డిపాజిట్ పెట్టి కొన్నాం కదా. ఈ ప్రాసెస్ అంతా లేకుండా డైరెక్ట్గా అది గ్రూప్ లాస్ట్ గ్రూప్ అంటే 10 యూసీకి కొనే ఆప్షన్ వచ్చినాయి చూడండి, ఈ వోచర్ ఉంటే డైరెక్ట్గా అలా ఆ గ్రూప్ క్రియేట్ చేయడం, జాయిన్ చేయడం అవన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా కొనేయచ్చు అనమాట ఆ ఫైనల్ ప్రైస్కి. సో ఇది దానివల్ల యూజు. అండ్ ఇంకొకటి అడ్వాన్స్డ్ గ్రూప్ అని ఉంది కదా, ఇదేంటంటే బోత్ బేసిక్ అండ్ లెజెండరీ 2 ఉన్నాయి చూడండి. ఈ ఐటమ్స్లో ఏ ఐటమ్కైనా సరే మనము తక్కువ యూసీకి అయితే కొనుక్కోవచ్చు, అంటే ఆ గ్రూప్ క్రియేట్ చేయకుండా ఫైనల్ ప్రైస్ తక్కువ లీస్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అదంతా ప్రాసెస్ స్కిప్ చేసి కొనుక్కోవచ్చు. సో ఇది ఈ గ్రూప్ పర్చేస్ యొక్క ఫుల్ ఈవెంట్ ఎక్స్ప్లెనేషను. ఫైనల్గా నేను ఒక మాట చెప్తా చూడండి, దీనంత వర్స్ట్ ఈవెంట్ ఎక్కడ లేదు. అసలు దీని జోలికి పోకండి, దీన్ని చూడకండి, స్కిప్ చేయండి, అదే బెటర్ అనమాట. సో ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతే అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.